ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలుగు సాహిత్యం నేర్చుకుందాం శీర్షికన ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. మరి ఇప్పటికే 10 వీడియోస్ ఇచ్చాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు మొత్తం సిలబస్ అయితే వీలైనంత వరకు ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి వచ్చే ఆ స్పందనను బట్టి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మరి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అంటే మరింత నాణ్యమైన కంటెంట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రశ్నలలో నెంబర్ 1, మహాభారత కథను వైశంపాయనుడు ఎవరికి వినిపించాడు? ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ జనమేజయుడు అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మహాభారత విశిష్టత గురించి నన్నయ్య ఏ పద్యంలో ప్రస్తావించాడు? నన్నయ్య ఒక పద్యంలో మహాభారతం యొక్క గొప్పదనం గురించి ప్రస్తావిస్తాడు. ధర్మ తత్వజ్ఞులు దీనికి ధర్మశాస్త్రం అని దీన్ని అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక విధులకు ఇది వేదాంతం లాంటిది. నీతి విచక్షణులు దీన్ని నీతి శాస్త్రంగా భావిస్తారు. కవి వృషభులు మహాకావ్యం అంటారు. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇది దీంట్లో అన్ని విషయాలు ఉన్నాయి అనేది యొక్క విశిష్టత, మహాభారతం యొక్క విశిష్టతను ఈ పద్యంలో మనకు తెలియజేస్తాడు. డైరెక్ట్గా ప్రశ్న వచ్చిందండి ఒకసారి, ధర్మతత్వజ్ఞులు మహాభారతాన్ని ఏమని పేర్కొంటారు లేదా ఎలా అర్థం చేసుకుంటారని. క్వశ్చన్ నెంబర్ 3, అవతారిక అనగానేమి? అవతారిక అంటే ఎవరైతే కవి తాను రచిస్తున్నటువంటి గ్రంథం గురించి, గ్రంథ రచనకు గల కారణాల గురించి, తన రచనా విధానాన్ని గురించి వివరించే భాగాన్ని అవతారిక అంటారు. తెలుగులో అవతారిక సాంప్రదాయం నన్నయ్యతోటే మొదలయ్యింది. నన్నయ్య అవతారిక ఏ శ్లోకంతో ప్రారంభమైంది? ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. నన్నయ్య అవతారిక సంస్కృత శ్లోకం శ్రీవాణి గిరిజాచిరాయ అనే శార్దూల వృత్తంతో ఉన్న సంస్కృత శ్లోకంతో మొదలయ్యింది. ప్రసన్న కథ కవితార్థయుక్తి అనగా అర్థం ఏమిటి? దీన్ని మనం ప్రసన్న కథ కలితార్థయుక్తి అని కూడా అంటున్నాము. ప్రసన్నమైన కథలతో కూడిన అర్ధయుక్తి అనేది ఎక్కువ మంది అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు మనకు ఒక్కొక్క రకంగా పేర్కొంటున్నప్పటికీ కూడా అత్యధిక మంది ఆమోదించింది ఇదే. క్వశ్చన్ నెంబర్ 6, నన్నయ్య కవితా లక్షణాలలో శబ్ద శిల్పానికి సంబంధించిన గుణం ఏది? అక్షర రమ్యత. ఎందుకంటే పద్యాలలో ఉన్నటువంటి ఆ శబ్ద సౌందర్యం శ్రవణానందాన్ని కలిగిస్తుంది మనకు. ఇది బాహ్య సౌందర్యం అని రాసుకున్నాం మనం ఆల్రెడీ. ఇది బాహ్య స్వరూపానికి సంబంధించింది అక్షర రమ్యత. ప్రసన్న కథా కలితార్థయుక్తి అంతఃస్వరూపానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 7, వివిధోత్తుంగ తరంగ గట్టిత చరద్వేల వనైలావలి అనే పద్యంలో నన్నయ్య ఏ కవితా లక్షణాన్ని గమనించవచ్చు? దీంట్లో మనం గమనించాల్సింది అక్షర రమ్యత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పదాల అక్షరాల యొక్క అమరిక మీరు గమనించండి. ఇందులో ఒక సముద్రాన్ని వర్ణిస్తున్నాడు, ఇది కూడా గుర్తుంచుకోండి. కురురుద్ధుల్ గురురుద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ అనే పద్యం మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది? ఇది సభా పర్వంలో ఉన్నటువంటి పద్యం అండి. క్వశ్చన్ నెంబర్ 9, మహాభారతంలో నన్నయ్య ఎన్ని పర్వాలు రచించాడు? 2.5 పర్వాలు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు అయితే రాయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, మహాభారతంలో ప్రధాన రసం ఏది? ఆన్సర్ మీరు ఊహించండి. మహాభారతంలో ప్రధాన రసం వచ్చేసి శాంతం అండి. క్వశ్చన్ నెంబర్ 11, ఈరోజు 20 క్వశ్చన్స్ ఇస్తాను. నన్నయ్య భారతంలో తొలి వృత్తాంతం ఏది? ఎక్కువ మందికి ఐడియా ఉండదు ఇది. నన్నయ్య భారతంలో మొదటి వృత్తాంతం వచ్చేసి పరశురాముని వృత్తాంతం. క్వశ్చన్ నెంబర్ 12, నన్నయ్య భారతంలో తొలి తెలుగు పద్యం ఏది? ఎందుకంటే నన్నయ్య భారతం సంస్కృత శ్లోకంతో మొదలైంది. ఆ తర్వాత రాసిన పద్యం తెలుగు పద్యం అండి. రాజకులైక భూషణుడు అనే రాజరాజ నరేంద్రుని గురించి ఇందులో వర్ణిస్తున్నాడు. ఇది ఉత్పలమాల ఛందస్సులో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 13, ఆంధ్ర శబ్ద చింతామణిలోని పరిచ్ఛేదాలు ఏవి? ఆంధ్ర శబ్ద చింతామణి అనేది నన్నయ్య తెలుగుకు సంస్కృతంలో రాసినటువంటి వ్యాకరణ గ్రంథం. ఇందులో 5 పరిచ్ఛేదాలు ఉన్నాయి. సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, అజంత పరిచ్ఛేదం, హలంత పరిచ్ఛేదం, క్రియా పరిచ్ఛేదం. క్వశ్చన్ నెంబర్ 14, ఆంధ్ర శబ్ద చింతామణికి మరియు అధర్వణుడు రచించిన కారికలకు కలిపి సంస్కృతంలో బాల సరస్వతీయం అనే పేరుతో టీకా ఎవరు రాశారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెండింటి కలిపి సంస్కృతంలో టీకా రాసిండు ఎలకూచి బాల సరస్వతి. 16వ శతాబ్దానికి చెందిన ఎలకూచి బాల సరస్వతి. ఈ ప్రశ్న మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2020లో PhD ఎంట్రన్స్లో అడిగిండు. అదేవిధంగా ఆంధ్ర శబ్ద చింతామణికి అహోబల పండితుడు
కవి శిరోభూషణం పేరుతో సంస్కృతంలో వ్యాఖ్య రచించాడు. ఇది కూడా గుర్తుంచుకోండి. దీనిని అహోబల పండితీయం అంటారు. అహోబల పండితుడే గాలి నరసయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథస్థ కవి ఎవరు? ఇంకెవరు? నన్నయ్యనే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథస్థ కవి. అంతకంటే ముందు మనకు తెలుగు భాష శాసనాలలో మాత్రమే కనిపిస్తుంది. కానీ సాహిత్యాన్ని గ్రంథస్థం చేసినటువంటి మొట్టమొదటి కవిగా నన్నయ్యనే గుర్తిస్తున్నారు. నన్నయ్య ఏ పర్వంలో శతక లక్షణాలు గమనించవచ్చు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నన్నయ్య ఆది పర్వంలో నాగస్తుతి సందర్భంగా మనము కొన్ని అక్కడ శతక లక్షణాలను గమనించవచ్చు. నన్నయ్య అనే శబ్దం ఏ భాషకు చెందిందిగా భావిస్తున్నారు? నన్నయ్య అనే శబ్దం కన్నడ భాషకు చెందిందిగా భావిస్తున్నారు. తెలుగులో తొలి శాస్త్ర కావ్యంగా దేనిని భావిస్తారు? తెలుగులో తొలి శాస్త్ర కావ్యంగా పావులూరి గణితం. దీన్ని రచించింది పావులూరి మల్లన అండి. ఇది సార సంగ్రహ గణితానికి అనువాదం. క్వశ్చన్ నెంబర్ 19. మొట్టమొదటి తెలుగు చాటు కవి ఎవరు? వేములవాడ భీమకవి అండి. చాటువులు అంటే అప్పటికప్పుడే ఆశువుగా చెప్పే పద్యాలను చాటువులు అంటాము. తొలి తెలుగు చాటు కవిగా వేములవాడ భీమకవిని అయితే గుర్తిస్తున్నారు. 11వ శతాబ్దం. లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. వచియంతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు అని ఎవరన్నారు? ఇది శ్రీనాథుడు అన్నాడండి. తన కవితా లక్షణాలను ప్రస్తావిస్తూ కాశీఖండంలో వచియంతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు భాషంతు నన్నయ్య బట్ట నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని పేర్కొంటారు. వేములవాడ భీమన భంగి సంబంధించిన ఉద్దండ లీల అనే కవితా లక్షణం నాలో ఉంది. నన్నయ్య యొక్క ఉభయ వాక్ప్రౌఢి నాలో ఉంది. తిక్కన యొక్క రసాభ్యుచిత బంధం నాలో ఉంది. ప్రబంధ పరమేశ్వరుడి యొక్క సూక్తి వైచిత్రి నాలో ఉంది అని శ్రీనాథుడు పేర్కొంటాడు. ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 20 ప్రశ్నలండి. మరి నెక్స్ట్ వీడియోలో కూడా నన్నయ్య యుగం నుంచి మరికొన్ని ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. తప్పకుండా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.